పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. అయితే చాలా మట్టుకి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా స్పందిస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈడీ కార్యాలయం ముందట పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు, రాస్తారోకోలు ఇతరత్ర చేస్తూనే ఉన్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్పందన ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలే. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మౌనంగా ఉన్నారు. అదే ముఖ్యమంత్రి మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఈడీ కార్యాలయం ముంగట పూర్తి స్థాయిలో ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నట్టు, దానికి సంబంధించిన అంశం ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈడీ షార్ట్షీట్పై రేవంత్ ఎందుకు స్పందించలే? సోనియా రాహుల్ మీద కేసులు అయినా మాట్లాడరా? రైతులు కష్టాలలో ఉంటే సమీక్షించే తీరిక లేదు. 20,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. పరిపాలన పూర్తిగా పడకేసింది. రుణమాఫీ 60% మందికి కాలే. రైతు భరోసా రాలేదు. రాష్ట్రం తిరోగమన దేశంలో పోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కవిత కొన్ని కీలకమైన అంశాలను మాట్లాడారండి. ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పూర్తి స్థాయిలో కూడా కేసులు నమోదైంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే పత్రికను నష్టాలలో ఉన్నదని వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేవలం 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేస్తారనేది ప్రధానమైన అభియోగం. దాని తర్వాత మనీ లాండరింగ్ జరిగిందనేది మరొక ప్రధానమైన అంశం. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి 661 కోట్ల విలువైన ఆస్తులన్నింటిని కూడా ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని A1 A2గా పెట్టడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రచ్చరచ్చ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ దేశంలో వేరే అంశాలే లేనట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన అంశాలు ఇతరత్ర అన్నింటినీ పక్కన పెట్టి కేవలం వీళ్ళు ఏంటి అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో పాటు ఇవి అక్రమమైన కేసులు, సక్రమమైన కేసులు కాదు, భారతీయ జనతా పార్టీ కావాలని పూర్తి స్థాయిలో ఒత్తిడి చేస్తుంది. భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్ర ప్రేరేపితంగా మాత్రమే కేసులు పెడుతున్నది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. సో ఇక్కడ ఏంది అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద పూర్తి స్థాయిలో కూడా కేసులు అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నట్టు అంటే పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి లోపాయకార ఒప్పందం జరిగిందా, లేదా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఇతరత్ర కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ స్పందించినా కూడా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పరిస్థితి ఇంకొకటి ఏంటి, ఇదొకటైతే మరో పరిస్థితి చూడండి. ఇక్కడ ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల మామిడి తోటలు కానీ, మొక్కజొన్న కానీ ఇతరత్ర పంటలన్నీ కూడా నేలకొరిగిన పరిస్థితి కనబడుతుంది. సో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా జిల్లాలలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో మేము నష్టపోయాం, మాకు నష్టపరిహారం కల్పించాలంటూ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడింది. సో రైతులందరూ డిమాండ్ చేస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి ఒక అధికారి అక్కడికి వెళ్ళి పరిశీలించిన దాఖలాలు లేవు, లేకపోతే జిల్లా కలెక్టర్కి సంబంధించి కానీ జిల్లా వ్యవసాయ అధికారి కానీ అక్కడి వైపు స్పందించిన దాఖలాలు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నిరసనల హోరు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కనీసం రైతులు కష్టాలలో ఉంటే కనీసం స్పందించే తీరిక కూడా లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి. మరి అంత కష్టం ఏమొచ్చిందో, అంత బాధ ఏమైందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. అంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాగ్దానాలు చేసి వాటన్నింటినీ కూడా విస్మరించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోవాలి, పూర్తి స్థాయి రుణమాఫీ అవుతుంది. దాంతోపాటు అప్పుడే బ్యాంకర్లన్నీ కూడా కొత్త లోన్లు ఇస్తాయి, మళ్ళీ తీసుకొచ్చుకోండి అంటూ కూడా ఎన్నికల ముందు వీళ్ళు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కూడా దిక్కు దివానా లేని పరిస్థితి కనబడుతుంది. పోనీ రైతు చనిపోతే రైతుకు సంబంధించిన బీమా కూడా కనిపించే పరిస్థితులలో లేదు. సో ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ పోయినాయి అనేది ప్రధానంగా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. ఇక దీంతో పాటుగా కాస్త ముందడుగేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అసలు పరిపాలన ఉందా, పరిపాలన తిరోగమనం చెందిందా అనేది ప్రధానమైన అంశం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు
వీళ్ళు రుణమాఫీ చేస్తామని కానీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కానీ 13 అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం 100 రోజులలో అని కానీ 420 హామీలు పూర్తి స్థాయిలో కూడా 100 రోజులలో ఫినిష్ చేసి చూపెడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణలో ఎక్కడా కూడా అలాంటి ప్రక్రియ కనిపించట్లేదు అనేది వాస్తవమైన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇప్పటి వరకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరిపాలన అనేది పడకేసిందా? సన్న బియ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం మాత్రమే చేసిరు. ప్రారంభం చేసిన మరుసటి రోజే నో స్టాక్ బోర్డులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. పరిపాలన ఎలా పడకేసింది, పరిపాలన పడకేయడానికి ప్రధానమైన కారణాలు ఏంది, తెలంగాణలో పరిపాలన ఎట్లా పడకేసింది అనేది దాని మీద కాస్త లోతుగా పోయే పరిస్థితి, లోతుగా పోదాం. దానికి సంబంధించిన అంశాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి, వీళ్ళు ఇచ్చిన 100 రోజుల సమయం. ఈ 100 రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 100 రోజుల సమయంలో పూర్తిగా కూడా వీళ్ళ హామీలు అమలు చేస్తామని చెప్పిళ్ళు. ఏమేమి అమలు చేస్తా అన్నారు? వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 అంశాలు, దాంతోపాటు 420 హామీలు, ఇవన్నీ కూడా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిన తర్వాత ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయి అంటే ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేదు. ఇందులో ప్రధానంగా కూడా మీరు చూసుకోర్రి ఏంది, రైతు రుణమాఫీకి సంబంధించి ఇది పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ కాలేదని వాళ్ళ యొక్క వాళ్ళ పార్టీకి సంబంధించి తోడు పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కూనమనేనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. రైతు రుణమాఫీ అనేది 60% కాలేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. దీంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి దామోదర రాజనరసింహ ఒక గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా జరగలేదు అంటూ ఆరోపించిన పరిస్థితి చాలామంది మంత్రులు కూడా మాట్లాడారు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. దీంట్లో కూడా రైతుల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇక దీంతో పాటు వీళ్ళకు రైతు భరోసా అని ఇచ్చేది ఉండే, రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రకరకాల వాగ్దానాలు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది. పూర్తి స్థాయిలో 16-17 నెలల కాలం దగ్గరికి వస్తుంది. అయినప్పటికీ కూడా రైతుకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదో అంశం అయితే రైతు బీమాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే కూడా ఇప్పటి వరకు కనీసం మాట్లాడే పరిస్థితులలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం లేదు అనేది మరో అంశం. సో ఈడి వరకు ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తాం. ఏంటి, రైతులకు రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా జరగలేదు, రైతుకు సంబంధించిన బీమా జరగలేదు. ఇదే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సన్నవడ్లకు సంబంధించి ఆ సన్నవడ్లను పూర్తి స్థాయిలో కొంటాం, సన్నవడ్లకు సంబంధించి అని చెప్పిళ్ళు. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని వడ్లను కొంటామని చెప్పిళ్ళు. కానీ మళ్ళీ మాట మార్చి సన్నవడ్లను మాత్రమే కొంటానని చెప్పేసి కనీసం వీటిని కూడా కొనుగోలు చేయట్లేదు అనేది రైతుల నుండి వస్తున్న డిమాండ్. ఇది ఇక్కడితో ఆగిందా? ఇదే రైతులకు సంబంధించి కరెంటు కష్టాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో. మొన్నటి వరకు చూస్తున్నాం మళ్ళా సాగునీళ్ళకి సంబంధించిన కష్టాలు చూసాం. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో మద్దతు ధర విషయంలో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. పండించిన పంటకు కూడా కొనుగోలు చేయలేని ఆ దిక్కులేని పరిస్థితులలో కనబడుతుంది. ఇది కేవలం రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక దీంతో పాటుగా రైతులకు సంబంధించి అయిపోయింది. దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలలో కూడా పూర్తి స్థాయిలో ఏడాదికి దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ 1,00,000 ఉద్యోగాలు ఎక్కడి పోయినాయో ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అడుగు ముందేస్తే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అడుగు ముందుకేస్తే పూర్తి స్థాయిలో కూడా పరిశ్రమల విషయంలో కూడా అదే జరిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించి వర్ధంతి జయంతి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పథకాన్ని తీసుకొస్తాం, ఈ పథకాన్ని తీసుకొస్తామంటూ అనేక రకాలుగా అన్నింటినీ ప్రారంభోత్సవం చేసింది తప్ప ఏ ఒక్కటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేసే దిశగా లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు పరిపాలన పడకేసిందంటే ఆఖరికి వీళ్ళు ప్రారంభించిన సన్న బియ్యానికి సంబంధించే పూర్తి స్థాయిలో తెల్లారి వరకే నో స్టాక్ బోర్డులు ఏ విధంగా వచ్చాయనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను కానీ సబ్బండ వర్గాలను కానీ ఏ ఒక్క విషయంలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలు పర్యటన చేసి